ఇది ఖమ్మం జడ్పీ సెంటర్. రాత్రి నుంచి తీవ్రమైన ఒకటే వర్షం. చూడండి, చిన్నగా వరదలు కూడా మొదలవుతున్నాయి. ఇదే ఎత్తాటి ప్రాంతం అనుకుంటే ఈ ప్రాంతానికి కూడా మళ్ళీ వరదలు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. లోతట్టు ప్రాంతం ఖమ్మం, మెయిన్గా ఖమ్మం ప్రాంతం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైతే సురక్షితమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు వెళ్ళిపోవడం మంచిది. ఇంకా వార్తల ప్రకారం అయితే ఇంకా 2 రోజులు ఈ విధంగానే వర్షం పడుతుందని సమాచారం. సో దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లోకి జాగ్రత్త కోసం వెళ్ళిపోతే మంచిది. ప్రజెంట్ నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఈ ఏరియాలో ఉన్నాను. రోడ్డు మీద చూశారు కదా వరదలు ఎలా వెళ్తున్నాయో. సో ఏదేమైనప్పటికీ సురక్షితమైన ప్రాంతాలకు చేరుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వరదలు ఎప్పుడు ఏ విధంగా ఉధృతంగా వస్తాయో తెలియదు. వచ్చిన తర్వాత బాధపడి ఇబ్బంది పడటం కంటే ముందే పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవడం చాలా మంచిది. చూడండి, చాలా తీవ్రంగా పడుతుంది అయితే వర్షం, మామూలుగా అయితే లేదు. ఇది దాదాపు నేను నైట్ టైం చూసింది మిడ్ నైట్ నుంచి ఈ విధంగానే పడుతుంది.